బంగారుపాము మరియు అడవికిచ్చిన వాగ్దానం. ఒక నిశ్శబ్ద గ్రామానికి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో సువర్ణ అనే అరుదైన బంగారుపాము నివసించేది. సూర్యకాంతిలో అతని తొక్కలు మెరిసేవి. అతని కళ్లలో అపారమైన జ్ఞానం కనిపించేది. అతడు హానికరం కానప్పటికీ పాత కథలు మరియు అపోహల వల్ల గ్రామస్థులు అతడ్ని భయపడేవారు. సువర్ణ పొలాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు పరుగెత్తేవారు లేదా రాళ్లు విసిరేవారు. సువర్ణకు బాధ కలిగినా అతడు ఎప్పుడూ కోపం చూపలేదు. ఒక సంవత్సరం వర్షాలు కురవలేదు. నది ఎండిపోయింది. పంటలు వాడిపోయాయి. ఆకలి గ్రామాన్ని కమ్మేసింది. అడవిలోని జంతువులు కూడా నీరులేక బాధపడ్డాయి. ఒక రాత్రి దాహంతో విలవిలలాడుతున్న జింకలు, పక్షుల అరుపులు సువర్ణ చెవులకు చేరాయి. వారిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. పాముల తరతరాలుగా వస్తున్న ఒక రహస్యాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు. అడవిలో లోతుగా పెద్ద రాళ్లతో మూసివేయబడిన ఒక భూగర్భ జలధార ఉంది. సన్నని మార్గాల్లో నొప్పిని తట్టుకుంటూ సువర్ణ లోపలికి జారాడు. తన శక్తినంతా ఉపయోగించి రాళ్లని తొలగించాడు. వెంటనే చల్లని స్వచ్ఛమైన నీరు ప్రవహించడం ప్రారంభించింది. మరుసటి ఉదయం ఎండిపోయిన నదిలో మళ్లీ నీరు రావడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. పంటలు పచ్చబడ్డాయి. జంతువులు శక్తిని పొందాయి. పెద్దలు నీటిదారిని అనుసరించి సువర్ణను చూసి నిజం గ్రహించారు. తమ తప్పును గుర్తించి లజ్జపడ్డారు. భయానికి బదులు కృతజ్ఞతతో నమస్కరించారు. అడవిని, అన్ని జీవులను కాపాడతామని వాగ్దానం చేశారు. సువర్ణ నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి గ్రామం, అడవి సౌహార్దంతో జీవించాయి. బంగారుపాము దయా, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. రూపం చూసి తీర్పు ఇవ్వకూడదని, భయపడే జీవులే నిజమైన రక్షకులవుతారని ప్రజలు నేర్చుకున్నారు.